నమస్తే అండి. శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా స్వాగతం అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధనాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నాకెవరైతే ఈ ప్లాట్‌ఫార్మ్ నేను చేస్తాననగానే, జూమ్ సెషన్స్ చేస్తాననగానే, యూట్యూబ్ ఛానెల్ చేస్తాననగానే నాకెవరైతే సపోర్ట్ చేశారో, ఇప్పటికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సెషన్‌ని మనం స్టార్ట్ చేసేసుకుందామండి. ఏ మనకి ప్రక్రియ సార్ గారు రెడీగా ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్‌గా చేస్తున్నారు కర్నూలు జిల్లా నాగలాపురంలో. సో, చేస్తూనే వారి ధ్యాన, జ్ఞాన సేవల్ని మనకు అందిస్తూ వస్తున్నారు. అలాగే మన శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా కూడా మనకి వారి ధ్యాన పరిచయం కలిగించారు. అలాగే లాస్ట్ సెషన్‌లో మనకి యోగం అంటే ఏంటో అనేది కూడా తెలియచెప్పారు. ఈసారి అసలు ధ్యానం ద్వారా అష్టసిద్ధులు మనకెలా వస్తాయి? ఏంటి అసలు అష్టసిద్ధులంటే ఏంటి? అనేది మనకు వివరిస్తూ ఆ జ్ఞానాన్ని మనకు అందివ్వబోతున్నారు. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌కి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ వెల్కమ్ సార్, మీకు ఓవర్ టు యూ. ఓకే మేడం, నమస్కారం. నమస్తే సార్. మన జగద్గురువు సుభాష్ పత్రిజీ, నా ఆత్మ బంధువులకు, ధ్యానులకు, మాస్టర్స్కు, నా తల్లిదండ్రులకు, ఈ సెషన్స్ నడుస్తున్నటువంటి శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ హిందూ మేడం గారికి, అదేవిధంగా వింటున్న స్తోత్రులకు నా యొక్క ఆత్మ ప్రాణాలను తెలియజేసుకుంటూ సెషన్స్ స్టార్ట్ చేస్తుంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న విషయం మేడం గారు చెప్పారు. అయితే శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా 3 సెషన్స్ ఇవ్వడానికి నాకు సహకరించినటువంటి హాస్టల్ మాస్టర్స్కి, మరి వింటున్న వారికి, నాకు ఎంకరేజ్ చేస్తున్న వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొదటగా మరి ఈరోజు నాకు ఇచ్చినటువంటి సబ్జెక్టు ధ్యానం ద్వారా అష్టసిద్ధులు ఏ విధంగా వస్తాయి, దాంతోపాటు ధ్యానం ద్వారా సరైనటువంటి ఆలోచన రహిత స్థితి రాకుండా ఉండడానికి కారణాలేంటి, వాటి యొక్క లోపాలు ఏంటి, వాటి గురించి మనం తెలుసుకున్నాం. నేను గత 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తా ఉన్నాను. గత 13 సంవత్సరాల నుంచి శాకాహారిగా ఉంటున్నాను. నాకు చాలా మంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ అనుభవాలు ఏమని అంటారు. ఈ అనుభవాలే అష్టసిద్ధుల్లో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. నాకు వచ్చిన అనుభవాలకి అష్టసిద్ధులకు కొంచెం మనం డిఫరెన్స్ ఏంటి అనేది, వాటి వ్యత్యాసం ఏంటి అనేది, హాస్టల్ ట్రావెల్ ఏ విధంగా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే విషయాలు కూడా మనం కొంచెం కూలంకుషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి నాకు వచ్చిన అనుభవాలు ఏంటి, మరి పత్రి సారు ధ్యాన అనుభవాలలో ఆయన ఏం చెప్పాడు అనే విషయాలు తెలుసుకున్న తర్వాత మనం కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. నేను 20 సంవత్సరముల కిందట జూపాడ్ బంగ్లాలో పనిచేసేటప్పుడు, కానిస్టేబుల్గా పనిచేసేటప్పుడు జయచంద్ర ఒక సిఐ గారు చెప్పినటువంటి ఒక భగవద్గీతలో కొన్ని విషయాలు చెప్పినటువంటి విషయాలను బట్టి, నాకు అక్కడ దొరికినటువంటి పాంప్లెట్ని బట్టి ధ్యానం చేయాలనేటువంటిది, అంతకుముందు జపం కానీ పూజలు కానీ రకరకాలుగా చేసేటోడిని. నేను అక్కడ ఉండగా ధ్యానం చేయడానికి ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ ఖచ్చితమైనటువంటి నిర్ణయంలో అంటే ఎంత చేయాలి, ఎంతసేపు చేయాలి అనేటువంటి అవగాహన పూర్తిగా లేదు. ధ్యానం అయితే చేయాలనేటువంటిది ఒక అవగాహన వచ్చి రోజుకు 10 నిమిషాలు మాత్రమే చేసేటండి. 10 నిమిషాలంటే ఒక 10 నిమిషాలు భగవద్గీత చదివిన తర్వాత మెయిన్ పాయింట్స్ రాసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మౌనంగా అక్కడే, ప్రతి ఇంట్లో అప్పటికి టెంపుల్ ఉంటుంది కాబట్టి అక్కడనే కూర్చొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసేటండి. మరి ఆ ధ్యానంలో నాకు అంతకుముందు నాకేమంటే ఇన్నర్లో ప్రయాణం చేస్తే ఒక శక్తి సంపన్నుడు అవుతావు అనేటువంటిది నాకు ఒక అవగాహన ఉంది. అంటే మా ఊర్లో నేర్చుకున్నది అది. దాని నుంచి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది సెర్చ్ చేసుకుంటూ వస్తా ఉన్నాను. సెర్చ్ చేసుకుంటూ వస్తా ఉన్నప్పటికీ నాకు పెద్దగా అనుభవాలు ఏం కనిపించలేదు. కానీ జూపాడు బంగ్లా ఉన్నప్పుడు ధ్యాన ప్రక్రియ నాకు అవగాహనలోకి వచ్చినప్పుడు నేను కూర్చొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసినప్పటికీ నాకు అనుభవం వచ్చింది. ఆ అనుభవం వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలనేది అప్పటి నుంచి నా తపనతోటి కంటిన్యూగా చేయడం జరిగింది. అయితే అప్పుడు నాకు వచ్చిన అనుభవం ఏమంటే ఒకరోజు అప్పటికి దాదాపు ఒక నెల 2 నెలల నుంచి చేస్తా ఉన్నాను, ఏం లేదు. కానీ ఒక రోజు మాత్రం ఒక 10 నిమిషాలే కూర్చున్నాను. ఆ రోజు మైండ్ ఫ్రెష్ గా ఉండొచ్చేమో కూర్చున్న స్థితి నాకైతే తెలియదు. మొత్తానికైతే ఆ రోజు అనుభవం అయితే వచ్చింది. కూర్చున్నప్పుడు నాకు ఏ స్థితి లేదు, జ్ఞాపకం లేదు. కానీ కూర్చున్న తర్వాత మాత్రం అనుభవం మాత్రం నాకు చాలా మైండ్ లో ఉండిపోయింది. అది మహత్తరమైనటువంటి అనుభవం అనేది నాకు అవగాహనలోకి వచ్చింది. దాని గురించి మళ్ళీ ప్రయత్నం చేశానండి, కానీ రాలేదు. ఓకే, అది మైండ్ డిస్టర్బ్ కావచ్చు, రకరకాల మనం ప్రాపంచిక వ్యవహారంలో పడిపోవడము, ఉద్యోగ స్ట్రెస్ అయి ఉండొచ్చు. ఒక మన 15 ఏళ్ళ వరకు కూడా అటువంటి అనుభవం రాలేదు అని అంటే అది మహత్తరమైన అనుభవం అనేది తర్వాత గంటల తరబడి చేసేప్పటికి కూడా రాలేదు. కానీ అది అందువల్ల నాకు అది మహత్తరమైన అనుభవం అనేది నాకు అవగాహన లేకుండా. మరి ఆ రోజు వచ్చినటువంటి అనుభవం ఏమంటే కూర్చున్న తర్వాత శ్వాస మీద ధ్యాసనే పెట్టాము. శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత ఆలోచనలు తగ్గిపోయాయి. విత్ ఇన్ 2 సెకండ్ 2 నిమిషాల్లోనే 5 నిమిషాల్లో ఆలోచనలు తగ్గిపోయాయి. 5 నిమిషాల ఆలోచనలు తగ్గిపోయిన తర్వాత బాడీ అంతా కూడా బరువు ఎక్కింది. బరువు ఎక్కి ఎలా ఉందంటే నా బాడీ నేనున్నాను ఏ విధంగా ఉందంటే భూమండలం అంతా ఆక్రమించుకొని ఉన్నాను. భూమండలం అంతా నేనే ఉన్నాను, ఎవరు లేరు అనేటువంటి ఫీలింగ్. అంత బరువు ఏర్పడింది. అంత బరువులో ఉన్నాను. నాకు ఆ బరువులో అపారమైన శక్తి ఉంది నాకు అనేటువంటి అవగాహన నాకు వచ్చింది. అంటే నేను నాకున్న ఫీలింగ్ తోటి నేను పిడికిలు పెట్టి బిగించి కొడితే ఈ భూమి కూడా 2 ఉడకలవుతుందేమో అనేటువంటి ఒక శక్తి, ఒక బరువుగా అనిపించింది నాకు. ఆ విధంగా ఒక 2 మినిట్స్ తర్వాత బాడీ అంతా కూడా తేలికైంది. తేలికైన తర్వాత లైట్ అంతా మొత్తం అంతా కూడా వెలుతురు కనపడతా ఉంది. ఆ వెలుతురులో ఉన్నాను. ఆ వెలుతురులో నేనున్నాను, కానీ నా బాడీ ఇవన్నీ నాకేం తెలియదు, కానీ నేనున్నాను. ఆ వెలుతురులో నుంచి ఎక్కడో వెళ్ళిపోతా ఉన్నాను. వెళ్ళిపోయే ప్లేసెస్ లో కూడా ఎక్కడ కూడా ఏం లేవు. వెలుతురులో నేనున్నాను, పోతా ఉన్నాను అంతే. అది ఒక 5 మినిట్స్ జరిగింది. 5 మినిట్స్ లో నాకు మళ్ళా ఒక దేహ దేహ ప్రీతి అంటారు చూడండి, అంటే దేహ బుద్ధి అని అన్నటువంటిది, అంటే మానసికమైనటువంటి అవగాహన లేకొచ్చిన తర్వాత ఎక్కడో వెళ్ళిపోతున్నాను కదా, నేను మనిషిని కదా, నేను ఫలానా పక్కిరేను కదా, నేను అక్కడి నుంచి కింద పడితే చనిపోతానేమో అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేసింది. వెంటనే వచ్చి బాడీలో ఉండిపోయాను, మెలగ వచ్చేసింది. తర్వాత నాకు అటువంటి ఎనర్జీ చాలా ఎనర్జెటిక్ గా ఉండేది. దాదాపు అంటే 2-3 నెలల వరకు ఆ ఎనర్జీ బాగుంటుంది. అరే ఇది నాకు కొత్త, నాకు ఎవరు చెప్పింది కాదు, ఇది నాకు స్వతహాగా నాకు అనుభవించినటువంటి. అంతకుముందు నేను ఎప్పుడూ చేశాను, కానీ 10 నిమిషాలు అర్ధగంట సేపు కూర్చున్నట్టు, కానీ నాకు ఎటువంటి కూడా అనుభవం రాలేదు. కానీ ఆ రోజు వచ్చింది. దాని తర్వాత కూడా 10 ఏళ్ళ వరకు కూడా మళ్ళీ రాలేదు. దాని తర్వాత మళ్ళా నేను ఇది ఇట్టనే మళ్ళీ పత్రి సారు యొక్క సాంగత్యం జరిగిన తర్వాత, అంటే 15 ఏళ్ళ తర్వాత
మళ్ళీ ఇది ఇట్లనే పోతుంది. నేను ఆ రోజు వచ్చినట్టు అనుభవం నాకు రాలేదు, మళ్ళీ దీన్ని సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ నాకు. ఇది పోకూడదు, మళ్ళీ నేను సాధించాలి. ఉద్యోగం అనేది ఎప్పటికి ఉంటుంది. నేను ఒకరి దగ్గర విన్నాను, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం తప్ప ఏమీ చెయ్యలేడు అనేటువంటి మాట నాకు విన్నాను. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం తప్ప వేరే ఏమి చేయలేడు. అంటే ఆధ్యాత్మికమైనవి కానీ, ప్రాపంచికంలో స్పెషల్ సర్వీసెస్ కానీ ఉద్యోగంలో ఉండే సర్వీసెస్ చేయొచ్చు, స్పెషల్ సర్వీస్ చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా ఎక్కువగా పేరు ప్రత్యేకత సంపాదించుకునేటువంటి ఎక్కువ కష్టపడి చేయొచ్చు. కానీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి పనులు కానీ, ఎక్స్ట్రా సర్వీసెస్ కానీ ఏమి చేయలేడు అనేటువంటిది నాకు పడింది. అయితే ఎందుకు చేయకూడదు? ఉద్యోగం చేసుకుంటూ ఖచ్చితంగా చేయాలని ఒక రోజు సెలవు పెట్టి, మళ్ళీ నేను సెల్ కూడా ఇంట్లో పెట్టేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని బుద్ధా పిరమిడ్కి పోయాను. అప్పటికి బుద్ధా పిరమిడ్కి క్లాసులు పోతా ఉన్నాను. రెగ్యులర్ గా జ్ఞానప్రకాష్ సార్ వాళ్ళ క్లాసులు చెప్తా ఉన్నాను, వాళ్ళు చెప్తా ఉన్నాను, వీళ్ళు చెప్తా ఉన్నాను, రెగ్యులర్ క్లాసులు పోతా ఉన్నాను. అయితే అప్పుడప్పుడు ధ్యానం కూడా చేస్తా ఉన్నాను. కానీ అనుభవాలు అయితే రావడం లేదు. ఆ అనుభవం మళ్ళీ రాలేదు. అయితే ఒకరోజు సెలవు పెట్టి దీన్ని తాడో పెట్టి తెలుసుకుందాం, దీని అంతా తెలుసుకుందాం అనేటువంటిది ఒక సంకల్పం, దృఢమైన సంకల్పం ఏర్పడి ఒకరోజు సెలవు పెట్టి వాటర్ బాటిల్ తీసుకొని బుద్ధా పిరమిడ్ పోయాను. 7 గంటలకు అట్లా పోయాను. 7 గంటలకు పోయి తర్వాత సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఏమన్నా కానీ దీని లోతుపాటు తెలుసుకోవాలనేది పోయి బుద్ధా పిరమిడ్ లో పైన కింగ్ ఛాంబర్ లో కూర్చున్నాను. కింగ్ ఛాంబర్ లో కూర్చుంటే సేమ్ అనుభవం వచ్చింది. సాధించేశారు ఆఖరికి సార్, పట్టుబట్టి సేమ్ అనుభవం వచ్చింది. ఎక్స్ట్రాగా హాస్టల్ ట్రావెల్ జరిగేటప్పుడు నా చుట్టుపక్కల హాస్టల్ మాస్టర్స్ ఏదో ఉన్నట్లుగా, అంటే ఎవరని తెలియదు, ఉన్నట్లుగా భావనలు కనపడతా ఉంది. అంతే. వెలుతురులో అది హాస్టల్ బాడీస్ ఎట్లా ఉంటాయి, ఒక ఆకారాలు మాత్రమే ఉంటాయి అనేది ఒకటి. ఆకారాలు అంటే షేప్స్ ఉండవు, పలానా వాళ్ళని మనం గుర్తుపట్టలేము. అంటే మనకు ఆ ఫీలింగ్ ఉంటే గుర్తుపడతారు. కొంతమంది అంటారు, కొంతమంది ఆంజనేయ స్వామి వచ్చాడు, రాముడు వచ్చాడు అంటే వాళ్ళ ఫీలింగ్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ విధంగా అనిపించవచ్చు. మళ్ళీ వాళ్ళు వస్తారా రారు అనేది వాళ్ళకి అవగాహన, వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది అనమాట. అంటే మనకున్న అవగాహనను బట్టి, అంటే నాకున్న అవగాహన ఏమంటే, ఎప్పుడైతే బాడీ వెకేట్ అవుతుందో ఆ బాడీతో ఎవరైతే పైకి పోయిన వ్యక్తికి ఈ బాడీకి సంబంధం ఉండదు అనేటువంటిది నాకు అవగాహన కలిగింది కాబట్టి నాకు వాళ్ళు రారు. అర్థమవుతుంది. ఇప్పుడు నా అవగాహన ఏమంటే, ఎవరైతే బాడీ, ఇప్పుడు నా బాడీ నేను వెకేట్ చేసిన తర్వాత దీంతో ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళకి ఎవరైతే నేను ఈ బాడీని వెకేట్ చేసిన తర్వాత ఈ బాడీతో నాకు సంబంధం ఉండదు అనేది ఒక తాత్వికవేత్తలు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ అనుకునేటువంటి భావన. షిరిడి సాయిబాబా కూడా ఆ విధంగా అనుకోవచ్చు. కానీ వాళ్ళు మనోళ్ళు ఏం చేస్తారంటే అతను బొమ్మ పెట్టుకుని మనం పూజలు చేస్తూ ఉంటాం. కానీ ఆయన యొక్క స్థితి ఆత్మస్థితికి ఆకారాలు ఏముండవు, ఆయనకు తెలుసు. వాళ్ళు తాత్వికవేత్తలు ఆ విధంగా అనుకుంటారు. కానీ నాకు ఆ విధంగా ఉంది కాబట్టి నాకు వాళ్ళు ఎవరు మాస్టర్స్ నాకు ఎవరు కనిపించలేదు. మనకు కావాలనుకున్నప్పుడు హాస్టల్ మాస్టర్స్ ఏదో రకంగా వచ్చి మనకు కనపడవచ్చు, సంకేతం ఇవ్వచ్చు, హెల్ప్ చేయొచ్చు. ప్రకృతి శక్తులు మనకు ఆ విధంగా సాధించుకున్నప్పుడు వాటితో ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఆ విధంగా హాస్టల్ ట్రావెల్ అక్కడ కూడా ఒకసారి జరిగింది. అయితే తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇంట్లో కూడా ఎవరు లేనప్పుడు ఒకరోజు బాలాజీ నగర్ లోనే ఉన్నప్పుడే ఒకరోజు నాకు జరిగింది. నా జీవితంలో నాకు మూడు సార్లు ఆ విధంగా హాస్టల్ ట్రావెల్ జరిగిందండి. అయితే మరి ఈ యొక్క హాస్టల్ ట్రావెల్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది నాకు అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు మీ ముందు ఉంచాను. మరి పత్రిసారి యొక్క తర్వాత నాకు వచ్చినటువంటి అనుభవాల తర్వాత పత్రిసారి యొక్క ధ్యాన అనుభవాలు ఆడియో విన్నాను. తర్వాత బుక్ కూడా ఉంది. నాకు వచ్చిన తర్వాత నాకు అది తారసపడింది ఆడియో.
ఆడియోలో ఏముందంటే 7 రకాలైనటువంటి అనుభవాలు చెప్పాడు. అవే శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత స్థితి, మొదటగా మబ్బుగా ఏర్పడము, తర్వాత మళ్ళా వెలుతురుగా రావడము 4వది. తర్వాత మళ్ళా వైబ్రేషన్ స్టార్ట్ కావడం, బాడీ అంతా కూడా వైబ్రేషన్, నాడి మండల శుద్ధి అంటారు కదా, వైబ్రేషన్ స్టార్ట్ కావడము. వైబ్రేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు సార్ చెప్తాడు ఒకసారి, అంటే ఒక పిండం బయటకు వచ్చేటప్పుడు పెయిన్స్ ఎట్లా వస్తాయో, ఆ వైబ్రేషన్ అనేటువంటిది నాడి మండల శుద్ధి జరిగినప్పుడు పెయిన్స్ వస్తాయి. ఆ పెయిన్స్ నుంచి హాస్పిటల్ ట్రావెల్ జరుగుతుంది అనేటువంటిది సారు చెప్పడం. తర్వాత నాదులు ఎన్నెన్నో మనం విజిబిలిటీ కనపడతా ఉంటుంది, హాస్టల్ మాస్ కనపడతారనేటువంటిది సార్ చెప్పినటువంటిది కొన్ని నేను టాలీ చేసుకున్నాను. ఓకే, సరే. దీంతో పాటు ఇహ పరలోకాల్లో ఏముండాయి, ఇంకా మనం దాన్ని అనుభవంగా పూర్వకంగా సాధించుకోవాలి, ఈ అనుభవాన్ని వేరే వాళ్ళకి పంచాలి, ఇది ఉద్యోగం ఇదే ఒకటి కాదనేటువంటి ఒక భావన కలిగి నేను ఇంకా సెర్చ్ చేయడము, ధ్యానం చేయడము, శాకాహారంగా ఉండడము, నాకు తెలిసిన విషయాలు మీ ద్వారా ఛానల్స్ ద్వారా కానీ, ఇక్కడ ఎక్కడైనా మనం ఉద్యోగరీత్యా చేసేటప్పుడు కానీ వాళ్ళతో పంచుకోవడము, వాళ్ళని మోటివేషన్ చేయడము, దాంతోపాటు ఉద్యోగం కూడా చేయడము, ఇవన్నీ విషయాలు. అంటే మారిన వాళ్ళకు మనకు అవసరం లేదు, వాళ్ళ ప్రయత్నం అవతల వాళ్ళకు జిజ్ఞాస ఉందా లేదా, ఆ జిజ్ఞాసను బట్టి ఆటోమేటిక్ గా మన వాళ్ళని వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళకు సరైనటువంటి మనకు అవగాహన కల్పించినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు మారిపోయి ఈ ధ్యాన మార్గంలోకి వెళ్ళడానికి, ఆధ్యాత్మిక జీవితంలో మార్పు కోరి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆటోమేటిక్ గా ఎక్కడికి రావాలన్నా అక్కడ వెతుక్కుంటూ వచ్చి తనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళలో ఉండే జిజ్ఞాసను బట్టి వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే మరి హాస్టల్ ట్రావెల్ అనేది ఎన్ని రకాలుగా జరుగుతుందని నేను వేరే రకంగా చూశాను, విన్నాను. ధ్యానం ద్వారా హాస్టల్ ట్రావెల్ జరుగుతుంది, నిద్రలో నుండి కళ వచ్చినప్పుడు హాస్టల్ ట్రావెల్ జరుగుతుంది, మత్తు పదార్థాలు మనం సేవించినప్పుడు అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు హాస్టల్ ట్రావెల్ జరుగుతుంది అనేది ఒకటి, ప్రమాదాలు జరిగినప్పుడు, మృత్యువు సమీపించినప్పుడు, అంటే చనిపోతున్నాం అనేటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు హాస్టల్ ట్రావెల్ జరుగుతుంది. మరి ఇతర శరీరాలు అంటే దయ్యాలంటాం, అంటే చనిపోయిన తర్వాత వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి 5 రకాలైనటువంటి రకాలుగా హాస్టల్ ట్రావెల్ జరుగుతుంది. మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం వలన ఈ యొక్క అష్టసిద్ధులు ఏ విధంగా వస్తాయి, ఈ విధంగా అనుభవాలు, నాకు వచ్చిన అనుభవాలు, పత్రిసారికి వచ్చిన అనుభవాలు, ఎంతో మంది వచ్చినటువంటి అనుభవాలు మరి ఏ విధంగా వస్తాయి అని మనం చెప్పినప్పటికీ, శ్వాస మీద ధ్యాస పెట్టడం వలన శ్వాస మొదటగా 12 అంగుళాలు నడుస్తూ ఉంటుంది. ఇది ఎడనాడి, ఇది పింగళ నాడి, మధ్యన సుషుమ్న నాడి. ఈ 2 నాడులు కలిసిన తర్వాత ఆక్సిజన్ ఇక్కడి నుంచి ప్రసారమై పంచప్రాణాలు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి పంచప్రాణాలకు ఆక్సిజన్ చేరి, ఉప ప్రాణాలకు కూడా ఆక్సిజన్ చేరి, ఆ ఉప ప్రాణాల కేంద్రాల నుంచి ఆక్సిజన్ ప్రతి కణ వ్యవస్థకు పంపించి ఈ బాడీని యాక్టివేషన్ చేస్తూ ఈ విధంగా శ్వాస సన్నగిల్లుతా ఉంటుంది. అంటే 12 అంగుళాలు ఉన్నటువంటి శ్వాస తగ్గుతూ 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 ఇక్కడ స్థిరమవుతుంది. ఎప్పుడైతే స్థిరమవుతుందో అప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. అంటే శ్వాస తగ్గుతూ వస్తూ ఉంటుంది. శ్వాస తగ్గుతూ తగ్గుతూ వచ్చినప్పుడు ఆలోచనలు తగ్గిపోయినప్పుడు, అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ స్థిరమవుతుందో నాడీ మండల శుద్ధి జరిగి హాస్టల్ ట్రావెల్ జరుగుతుంది అనేది ఒకటి. దీనివల్ల ఎప్పుడైతే స్థిరమవుతుందో, అంటే నాడీ వ్యవస్థ అనేది ఎప్పుడైతే నాడి మీద కాన్సన్ట్రేషన్ కానీ, ఆలోచనల మీద కానీ కాన్సన్ట్రేషన్ కానీ, శ్వాస మీద కాన్సన్ట్రేషన్ కానీ, ఇక్కడ స్థిరం అనేది కూడా నీకు ఆలోచన ఎప్పుడైతే లేదో ఇన్నర్ సర్చింగ్ జరుగుతుంది. ఇన్నర్ సర్చింగ్ లో ఉన్నప్పుడు ఇన్నర్ లో ఉన్నటువంటి ఒక శక్తి స్వరూపం నీకు బయటికి పోవడానికి ఏర్పడుతుంది. అదే హాస్టల్ ట్రావెల్ అంటాము. దాని ద్వారా ఏకాగ్రతతో, ఎరుకతో నువ్వు అష్టసిద్ధులు నీకు సంక్రమించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడు అష్టసిద్ధులు అంటే, అష్టం అంటే 8 రకాలైనటువంటి సిద్ధులు ఉన్నాయి. ఈ అష్టసిద్ధుల్లో
మనం 8 రకాలు ఏమంటామంటే మహిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశత్వం, వశత్వం. మళ్ళీ ఒకసారి చెప్తాను. అనిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశత్వం, వశత్వం అని అష్టాంగ 8 సిద్ధులు, 8 రకాలైనటువంటి సిద్ధులు ఈ ధ్యానం ద్వారా మనకు వస్తాయి. వేరే రకంగా ఎక్కడికి రావు. ఈరోజు ఈ అష్టసిద్ధులు కలిగిన వాళ్ళు చాలా మంది కూడా ఏకాగ్రతతో ధ్యానం చేసి ఈ సిద్ధులు చాలా మంది సంపాదించుకొని బయట ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాల పట్ల కాకుండా ప్రాపంచిక విషయాల్లో పలుకుబడి పెంచుకోవడానికి, ప్రాపంచిక విషయాల యొక్క లబ్ధి పొందడానికి, అంటే ధనలాభం కానీ, ఆర్థిక లాభం కానీ, లేదంటే ఏదన్నా ఒక వ్యక్తిని వశపరిచయం చేసుకోవడానికి కానీ, వాటి మీద ఉపయోగించుకొని ఈ అష్టసిద్ధులు నాశనం చేసుకోవడం కూడా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఈ అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో 10 మందికి మేలు చేకూరేటువంటి సిద్ధులు మనం చేసినట్లయితే అవి నీకు అది యొక్క శక్తి పెరుగుతూ ఉంటుందని. పాజిటివ్ థింకింగ్ తో చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అష్టసిద్ధుల వలన ఆ శక్తి, నీకున్న శక్తి పెరుగుతుంది కానీ తరగదు. నెగిటివ్ గా ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క అష్టసిద్ధులు నీ మీదకి నీకు ప్రయోగం చేయడానికి అవి ఉపయోగపడతాయి. దాంట్లో భాగంగా ఏమైందంటే జీసస్ కి అప్పటికి తర్జన భర్జనలో ఉన్నాడు. అతను సైతాన్ అంటారు, మామూలు బైబిల్లో సైతాన్ అంటారు, సాతాన్ అంటారు. సాతాన్ అంటే నెగిటివ్ రోల్. రావణాసురుడు రాముడు ఉన్నట్లు. పాజిటివ్ రోల్ వచ్చేసి రాముడు, నెగిటివ్ రోల్ వచ్చేసి రావణాసురుడు. ఈ విధంగా సాతాను అంటే మనిషిలో ఉండే సాతానే, బయట ఉండే సాతాను కాదు. మనిషిలో ఉండే సాతాను అంటే నెగిటివ్ రోల్. మనలో కూడా 3 ఉంటాయి. నెగిటివ్ రోల్ ఉంటుంది, పాజిటివ్ రోల్ ఉంటుంది. అంటే తమో గుణం, రజో గుణము, సాత్విక గుణం అంటాము. ఈ తమో గుణం ఏం చేస్తుందంటే ఏదో తప్పు చేయాలి, ఏదో చేయాలి, అది చేయాలనిపిస్తూ ఉంటుంది, అది మంచి చేయాలనిపించదు. అటువంటిది మన జీసస్ కూడా పరీక్ష పెట్టాల్సినటువంటి పరిస్థితి. అతను సిద్ధులు సంపాదించుకున్నాడు ధ్యానం చేసి. ఎప్పుడైతే సిద్ధులు సంపాదించుకున్నాడో అతనిలో ఉండే కాస్త పుస్తూ ఉన్నటువంటి నెగిటివ్ రోలు ఒక కొండ మీద తీసుకుపోయి ఇక్కడ ఉన్న యావత్ ప్రపంచాన్ని కూడా నీ దగ్గరకు పెడతాను, నీ వశంలో పెడతాను, నేను చెప్పినట్లు విను అనేటువంటిది ఆయన అక్కడ ఉన్న నెగిటివ్ రోలు జీసస్కి చెప్పడం జరిగింది. అప్పుడు జీసస్ ఉండి నా తండ్రి నేను చెప్పినట్లే మాత్రమే నేను వింటాను అనేటువంటిది ఆయనకు సంకేతం ఇచ్చాడు. అంటే నెగిటివ్ రోల్కి ఆయన లొంగిపోలేదు. మనలో కూడా ఎంత పాజిటివ్ వచ్చినా మనం చూస్తూ ఉంటాము. ఎంతో మంది సాధువులు, సత్పురుషులు ఆధ్యాత్మికంగా సాధన చేసి ఎన్నో శక్తులు సంపాదించుకుంటారు. చిన్న వ్యామోహంతో కానీ, చిన్న ఆర్థికంగా ఒక పెద్ద ఏదన్నా కట్టడానికి ఏదన్నా ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు ఆ శక్తులన్నీ కూడా వాళ్ళు అక్కడికి దారపోస్తారు. దాని అర్థం ఏమిటంటే అక్కడున్న నెగిటివ్ రోల్ అతన్ని డామినేట్ చేస్తుంది అనమాట. ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగినప్పటికీ నెగిటివ్ రోల్ కాస్త పుస్తూ దాగి ఉంటుంది, ఎప్పటికీ పోదది. ఎప్పుడు అవకాశం వస్తుందా అతన్ని నెగిటివ్ వైపు తీసుకెళ్దామనేటువంటిది మనలోనే ఉన్నటువంటి నెగిటివ్ రోల్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవకాశాలు కూడా కల్పిస్తూ ఉంటుంది. నెగిటివ్ రోల్ అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఏదన్నా అమ్మాయిలని ప్రొవైడ్ చేయడం, అమ్మాయిలని అంటే అతనుకు జస్ట్ పరీక్షలు అంటారు అండి, పరీక్షలు. ఈ నెగిటివ్ రోల్ పరీక్షలు కూడా పెడతా ఉంటుంది. ఈ అమ్మాయికి ఏమైనా వశం అవుతున్నాడా? ఇప్పుడు శుక్రాచార్యుడు కదా పెట్టినట్టు అతను చేసిన తపస్సు అంతా కూడా ఒక వ్యామోహంతో మేనక వచ్చి డ్యాన్స్ చేస్తేనే అదంతా కూడా పరీక్షలు ఎట్లయితే పెడతారో అట్లా అనమాట. మనలో ఉండే నెగిటివ్ రోల్ కూడా పెడతా ఉంటుంది. విశ్వామిత్రుడికి దేవేంద్రుడికి మండి నాకంటే పెద్దోడు అవుతాడని చెప్పేసి మేనకను పంపించేసి చూస్తే ఆఖరికి మేనకకు వశమైపోయి ఆ శక్తులన్నీ దారపోసిన తర్వాత ఆమె పాత్ర ఆమె పోషించి ఆమె పైకి వెళ్ళిపోతుంది.
నేను కూడా వస్తానంటే మీతో పాటు అంటే మీ చేత కాదు, మీ శక్తులన్నీ అయిపోయినాయి, నేను వెళ్ళిపోతున్నా, నా పని అయిపోయిందని చెప్పేసి చెప్తాను. తర్వాత కోపానికి ఒకసారి రంభ వచ్చేసి కోపానికి ఒకసారి గురి అవుతాడు, అంటే రాయి చేసేస్తాడు. అంటే కోపానికి కూడా నెగిటివ్ రోల్స్ అనమాట. నెగిటివ్ రోల్స్ ఇవన్నీ పరిచయం పెట్టడానికి చాలా మంది చూస్తాము. అష్టసిద్ధులు సంపాదించుకోవడానికి ఆ దారిలో వచ్చేస్తారు. కానీ ఆ దారిలో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వెంటనే ఆ నెగిటివ్ రోల్కు వశమైనప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ వెళ్ళిపోతారు. ఆ కోపానికి కానీ మేము కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు ఏమైనా ఉన్నా వాటికి వశమైపోతారు. అంటే అక్కడ ఉండే గౌరవానికి కానీ, అక్కడ ఉండే కామానికి కానీ, అక్కడ ఉండే కోపానికి కానీ, అక్కడ ఉండే తాపానికి కానీ, అక్కడ ఉండే ఆర్థిక వ్యవస్థలకు కానీ, ఇవన్నిటికి కూడా వాళ్ళు ఈ నెగిటివ్ రోల్స్ బెండ్ అయినప్పుడు ఈ ఆధ్యాత్మికత కూడా పూడ్చుగా పెట్టుకోబోతారు. మనం చాలా ఇటువంటివి మనం చాలా చూస్తూ ఉంటాం. అదేవిధంగా జీసస్ కూడా ఆ విధంగా జరిగింది. ఆయన నా తండ్రికి చెప్పిన పని వింటాను తప్ప నీ పని వినను అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట. ఆ విధంగా మనం ఉద్యోగ రీత్యా మెట్టుకు మెట్టు ఎదుర్కొంటూ పోయిన వాళ్ళు కష్ట సాధకాలు ఏంటి, వీళ్ళు నెగిటివ్ రోల్స్ ఎట్లా ఉంటాయి, వాటిని ఏ విధంగా ఖండించుకోవాలి అనేటువంటి విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఒకవేళ ఏదన్నా వచ్చినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోవడానికి చాలా మంది ఆస్కారిస్తుంటాయి. మన ధ్యాన పిరమిడ్లలో చాలా మంది కూడా ఈ యొక్క అష్టసిద్ధులు కూడా సంపాదించుకుంటుండొచ్చు. అష్టసిద్ధులు కూడా వాళ్ళకి సంపాదించుకుంటుండొచ్చు. వశమయ్యి అక్కడి నుంచి స్టాప్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. అది వేరు, మనకు కనపడకపోవచ్చు, ఒకవేళ జరుగుతూ ఉంటాయి. కానీ ఆ విధంగా కావడం వలన దాన్ని ఏమంటారంటే భగ్నం అంటారండి. ధ్యాన భగ్నం అనొచ్చు, లేకంటే యోగ భ్రష్టత అని అంటారు. అంటే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. వచ్చే జన్మకో ఏదో ఒకటి మళ్ళా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా జరుగుతుంది. నెగిటివ్ రోల్స్ మనం ఎప్పుడు కూడా వెంటబడుతుంటాయి. ఆధ్యాత్మిక రోల్ కూడా మనకు పాజిటివ్ రోల్ కూడా మనకి ఎప్పుడు కూడా వెంట పడతా ఉంటుంది. మనం పాజిటివ్ రోల్ని వెంట పెట్టుకొని పోతా ఉంటే ఆధ్యాత్మిక నిర్గుణ తత్వానికి మనం చేరుకోవడానికి అవకాశం ఏర్పడతా ఉంటుందండి. అయితే మనం చెప్పినటువంటి అష్టసిద్ధుల్లో ఈ సిద్ధులు అయినటువంటి అనిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశత్వం అనేటువంటి 8 రకాలైనటువంటి సిద్ధులు ఈ ధ్యానం ద్వారా మనకు వస్తాయి. ఎవరైతే ఈ అష్టసిద్ధులు సంపాదించుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ధ్యానం ద్వారా సంపాదించుకున్న వాళ్ళే. జీసస్ కూడా ధ్యానం ద్వారా సంపాదించుకున్న ఈ సిద్ధులే. జీసస్ కూడా చాలా సిద్ధులు ఉన్నాయి. షిరిడి సాయిబాబాకి సిద్ధులు ఉన్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామికి సిద్ధులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ ధ్యానం ద్వారా ఈ సిద్ధులు సంపాదించుకున్న వాళ్ళే వీళ్ళంతా. మరి ఆ సిద్ధులు ఏ విధంగా, 8 రకాల సిద్ధులు ఏ విధంగా ఉంటాయంటే అనిమ అంటే అణువంత కావడం. అణువు ఎంత ఉంటుంది? అణువు, పరమాణువు, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కంటికి భూతద్దం పెట్టి చూస్తే కూడా కనిపించినటువంటి అణువుగా తయారు కావడం. అంటే ఒక జస్ట్ ఫీలింగ్ అనుకోవచ్చు, లేకుంటే బాడీ ఆ విధంగా కాకపోవచ్చు. బాడీ దేహ బుద్ధి అనేది ఉండదు. ఇంకా అణువు అంటే అణువు మాదిరిగా తయారు కావడం, ఫీలింగ్ రావడం, ఆ విధంగా జీవించడం, ఆ విధంగా ఎంతసేపు జీవించడం అనేటువంటి అనిమ అనేటువంటిది నిర్గుణ తత్వంలో అణువుతో ఉన్నాను. అంటే అణువంతా కూడా కనపడదు. అంటే అణువు ఎట్లా కనపడదో మనం కూడా కనపడము. నేను, నా బాడీ నాకు కనపడడం లేదు, నేను ఉన్నాను కానీ నేను లేను అనేటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం అనిమ అని అంటాము. మరి మహిమ అని అంటే ఆకాశం అంతా కూడా ఉండడం. ఆకాశం ఎంత ఉందో, విశ్వశక్తి ఎంత ఉందో అంత శక్తితో పాటు నీవంతా కూడా అంతటా నీవే ఉన్నావు అనేటువంటి ఫీలింగ్ కి రావడము. అది కూడా మనకు ధ్యానంలో నాకు వచ్చిన అనుభవాలలో కూడా ఆ విధంగా కూడా జరిగింది. తర్వాత మూడోది వచ్చేసి లఘిమ అంటే దూది పింజం మాదిరి కావడం. అంటే పేపర్ మాదిరిగా గాలిలో తేలిపోతున్నట్లుగా ఉండడం, బరువు లేకుండా ఉండడం, తేలికగా ఉండడం. తర్వాత గరిమ అంటాం. గరిమ అంటే భూమండలం అంతా కూడా ఆక్రమించుకొని, నేను భూమండలం ఎంత వెడల్పు ఉందో, ఎంత బరువు ఉందో అంత బరువుతో నేనున్నాను. భూమండలం ఎంత బరువు ఉందో, ఎంత వెడల్పుతో ఉన్నానో అంత బరువుతో, అంత వెడల్పుతో నేను ఉన్నాను అనేటువంటి
ఫీలింగ్కి రావడం అనేది గరిమ అని అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే హాస్టల్గా మనం ఈ యొక్క శక్తులతో చేయాల్సిన పనులు చేసుకోవచ్చు. అంటే అపారమైనటువంటి శక్తి. ఇప్పుడు భీమునికి 1000 ఏనుగుల బలం ఎక్కడొచ్చిందంటే అది హాస్టల్గా వచ్చిన బాడీనే. మరి పక్క మనిషికి లేదు, ఇతనికి వచ్చింది అని అంటే మనిషి ఒకటే ఉన్నారు కానీ బలం వచ్చింది. బలం వచ్చిందంటే హాస్టల్గా వచ్చినట్టువే. ఇప్పుడు అర్జునునికి పాశుపత శాస్త్రములు ఇవన్నీ కూడా శక్తుల నుంచి వచ్చినట్టువే. ఇవన్నీ కూడా మనకు అష్టసిద్ధులు అనేటివి వస్తాయనేటువంటిది ఒకటి. తర్వాత 5వది వచ్చేసి ప్రాప్తి అని అంటాం. కోరుకున్నది ప్రాప్తించడం. నాకు ఫలాంది కావాలి అంటే అవి జరిగిపోతూ ఉంటాయి. ఫలాంది కావాలంటే అవి జరిగిపోతూ ఉంటాయి. దాన్ని ప్రాప్తి అంటాం. ప్రాప్తించుకోవడం అని అంటారు. ఫలాంది కావాలంటే ఆధ్యాత్మిక సంబంధించినది, లేదా ప్రకృతికి మేలు చేయాలి, ఫలాంది చేయాలి, లేదా ప్రకృతికి ఫలాంది ప్రతిసారి ఏం చేయాలి, 1,00,000 మందిని మాస్టర్స్ తయారు చేయాలనేటువంటిది కావాలనుకున్నాడు. 1,00,000 మంది మాస్టర్స్ తయారు చేయాలనుకునేటువంటి సంకల్పం కలిగి ఉన్నాడు. అది కావాలనుకున్నాడు. అతనికి ప్రాప్తించింది ధ్యానం వల్ల. ఆయన కోరిక తీరింది. ఆ విధంగా ఆయన సంకల్పం ఉంది కాబట్టి. నేను ధ్యానం చేయమంటే ఒక 10 మంది కూడా చేయలేరు. ప్రతిసారి ధ్యానం చేయమంటే 1,00,000 మంది కాదు, 1,00,00,000 మంది చేశారు. అంటే అర్థమేమి? ఆయనకు అష్టసిద్ధి లభించింది కాబట్టి ఆయన చెప్పిన మాట విన్నాం. ఎవరైనా చెప్పిన మాట విన్నామంటే ఆయనలో సిద్ధి ఉంటేనే మనం వింటాం. నేను చెప్తే ఒక రకమైన కొంతమంది వింటారు, ఇంకొకరు చెప్తే ఇంకొక 10 మంది వింటారు, ఇంకొకరు చెప్తే 50 మంది వింటారు, ఇంకొకరు చెప్తే 100 మంది వింటారు. ప్రతిసారి చెప్తే 1,00,00,000 మంది విన్నారు. నేను చెప్పింది అదే, ఆయన చెప్పింది అదే. ధ్యానం చేయమని చెప్పాము. నోరు మూసుకో, ధ్యానం చేయి, కూర్చో. ఆయన ఏం చెప్పలేదు. రమణ మహర్షి ఏం చెప్పాడు? ఊరికనే ఉండు, నీవెవరో తెలుసుకో అన్నాడు. ఆయన చెప్పిన మాట నేను ఎవరో తెలుసుకోమని చెప్పాడు కాబట్టి దాని మీద ఒక సాధన చేస్తూ ఉంటారు. చాలా మంది ఆయనకి అడిక్ట్ అయిపోయినారు. మనం నీవెవరో తెలుసుకోవాలంటే ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలనేటువంటి స్థితిలో మనకుంటారు. అంటే అటువంటి అంటే మనం దాన్ని ఆచరించి ఆ ప్రాప్తి ఆ శక్తి మనం సంపాదించుకొని ఆ శక్తి మన నోటెంట కానీ మన సంకల్పం వెంట కానీ మనం పెట్టి చెప్పినప్పుడు, అంటే మనం ఆచరించి దాన్ని చెప్పినప్పుడు దాన్ని ఏదైతే మనం చెప్తారో అది ప్రాప్తిస్తుంది అనేటువంటిది అష్టసిద్ధుల్లో ఒక భాగం ఇది. దాన్ని కోరుకున్నది ప్రాప్తించడము అని అంటారు. ప్రాకామ్యం, ప్రాప్తి. తర్వాత 6వది వచ్చేసి ప్రాకామ్యం. ప్రాకామ్యం అంటే అడిగినది ఇవ్వడం. నువ్వేమడుగుతున్నావు? జీసస్ జీసస్ ఆయన రాత్రంతా ధ్యానం చేసిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత జనాలు ఏమడిగారు? నాకు కుష్ఠరోగం నయం చేయమన్నాడు. చెయ్యి ఇట్లా పట్టాడు. నీ సంకల్పము నీ యొక్క నమ్మకము నీకు మేలు చేస్తుంది అన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా కుష్ఠరోగాలు నయమైనాయి, గుడ్డి వాళ్ళకు నయమైనాయి. అదే విధంగా సాయిబాబా కూడా చాలా మందికి రోగాలకు నయం చేసినటువంటి సందర్భాలు మనం కథల ద్వారా మనం వింటే ఉన్నాం. దాంతో కొన్ని లాస్ట్ ట్రావెల్ చేసినట్లు కొంతమందిని వాళ్ళు కూడా చరిత్ర అయినది ఉంది. ఆయన ఆయుస్సు కొంతమందికి, అంటే ఒక అతను నమ్ముకున్నటువంటి మాట ఇచ్చినప్పుడు నమ్ముకున్న వ్యక్తులకు అతని ఆయుస్సు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆయుస్సు వాళ్ళకు ఇచ్చి ఇతను ఆయుస్సు తగ్గించుకున్న షిరిడి సాయిబాబా ఆయుష్ కూడా తగ్గించుకున్న దాఖలాలు కూడా మనం ఆయన చరిత్ర ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఆ విధంగా లాస్ట్కి అతని శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యునికి కూడా ఆయనకు క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ ఈయన తీసుకొని చనిపోతాడు. ఆయన క్యాన్సర్ అంటే ఆయన క్యాన్సర్ లేకుండా అయిపోతుంది. అటువంటి సందర్భాలు అంటే ఆయన తీసుకున్నాడు. దాన్ని ఏమంటే ప్రాఖ్యామ్యం అంటే అడిగినది ఇవ్వడము, కోరుకున్నది ప్రాప్తించడము. ఇవన్నీ కూడా ఎవరైతే వాళ్ళు అడిగింటారో వాళ్లకు ఇవ్వడం వల్ల ఆ విధంగా జరుగుతుంది అన్నమాట. ఈశత్వం అంటే ప్రకృతి శక్తుల మీద అధికారం కలిగి ఉండడం. ప్రకృతి శక్తులు అంటే భూమి, నీరు, గాలి. అంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి రావాలనుకున్నప్పుడు వస్తాయి, పోవాలనుకున్నప్పుడు పోతాయి. మరి ఆ విధంగా సముద్రంలో ఒకసారి పడవలో జీసస్ తో పాటు చాలా మంది పోతా ఉన్నారు. అక్కడ నుంచి తెప్ప వస్తా ఉంది. తుఫానుతో కూడుకున్న ఒక పెద్దది అలా వస్తా ఉంది. ఆ అల్లుతో మొత్తం ముంచేస్తే అంత మొత్తం పడిపోతారనేటువంటిది అక్కడ జరుగుతూ ఉంది. ఈయన జీసస్ దాని మీద ఒక పండుకొని హాయిగా ఉన్నాడు.
దాని గురించి భయం లేదు, ఏం లేదు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు, మేము ఇంత భయపడుతున్నాం, నువ్వేం భయపడడం లేదని. ఆఖరికి ఇతను వేడుకున్నప్పుడు ఏమవుతుందంటే చెయ్యి అడ్డం పెడతాడు, ఆగిపోని, ఆ తెప్ప ఆగిపోతుంది. అంటే ప్రకృతి శక్తులంతా కూడా వాళ్ళకి వశమై ఉన్నట్లు, ఈ శత్వంలో వశంలో ఉంటాయి. అంటే వాటి మీద అధికారం కలిగి ఉండేటట్లుగా వాళ్ళకి ఉంటాయి. మరి వశత్వం అంటే ఈ దైవ శక్తులు కానీ ప్రకృతి శక్తులు కానీ ఈ యొక్క వశంలో ఉంచుకోవడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని ఎవరికి అంటే ఒక 10 మందికి ఉపయోగపడే చర్య ఏదైనా ఉందంటే ఆ చర్య ద్వారా ఈ అష్టసిద్ధుల ద్వారా వాళ్ళని బాగు చేయడం. అంటే పాజిటివ్ థింకింగ్ ఏదైనా వాడుకుంటే ఎనర్జీ పెరుగుతుంది అన్నమాట. నెగిటివ్ గా వాడితే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ పెరగడం వల్ల వీటిలో ఉండే శక్తి నశిస్తుంది. అంటే మానసికమైనటువంటి కోరికల వలన వచ్చేటువంటి కోరికలు తీర్చడానికి చేసేటువంటి చర్యలు ఏమైనా ఉన్నా వాటి మీద ఈ శక్తులు ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ రోల్ ఎనర్జీ, ఈ యొక్క ఎనర్జీ ఇతనికి తగ్గిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఉపయోగించి పాజిటివ్ గా 10 మందికి మేలు చేకూర్చే పనులు ఉన్నప్పుడు ఆ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఇంకా ఫామ్ లో ఉంటుంది అనేది ఒకటి. అయితే మరి ఇవన్నీ మనం సాధించుకోవాలంటే మనకు కొన్ని ఫస్ట్ ఏం కావాలి, మనకు ఈ అష్టసిద్ధులు రావాలి. మరి ధ్యానం ద్వారా మనకు అష్టసిద్ధులు రావాలి. అంతరంగంలో మనము ఏకాగ్రత కలిగి ఉండాలి. మనం అనుకున్న పని చేయాలి. ఈ 8 రకాలైనటువంటి అష్టసిద్ధులు రావాలంటే మనలో ధ్యానం చేస్తా ఉన్నాము, కానీ మనకు ఏకాగ్రత సరి కూర్చోవడం లేదు. ఎక్కడ ఉన్నామంటే శ్వాస మీద ధ్యాస కాడే ఉన్నాం. ఆలోచనలు తగ్గిపోతా ఉన్నాయి, మళ్ళా వస్తున్నాయి, తగ్గిపోతున్నాయి, మళ్ళా వస్తున్నాయి. అంటే ప్రాపంచికంలో మనం ఎక్కువగా మగ్గుతున్నాము. ప్రాపంచికంలో ఎక్కువ మగ్గుతున్నామంటే అర్థం ఏమి? ఇక్కడ 3వ స్టెప్కి ఎదగడం లే, నాడి మండల శక్తి రావడం లే, దివ్యశక్తి ఆహ్వానం కావడం లేదు, మరి హాస్టల్ ట్రావెల్ చెప్పడం లేదు. మనకు ఎవరో హాస్టల్ మాస్టర్స్ కనపడతా ఉన్నారు, కానీ మనం అనుకున్నది కానీ చేయాల్సిన పని కానీ జరగడం లేదు. మరి దీనికంతా కారణం ఏమంటే 5 రకాలైనటువంటి కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ 5 రకాలైనటువంటి కాన్సెప్ట్స్ ఏమంటే 5 రకాలుగా మనము సరైనటువంటి దారిలో లేకపోవడం వల్ల మనకు ఈ యొక్క ధ్యానం సరిగా కూర్చోవడం లేదు. ఈ యొక్క ధ్యానం వలన మనకు అష్టసిద్ధులు రావడం లేదు. కనీసం 4 సిద్ధులు వచ్చినా పర్వాలేదు. మరి ఈ 5 రకాల కారణాలు ఏమంటే ఈ 5 రకాల లోపాలు ఉండడం వల్ల మనకు ధ్యానం సరిగా కూర్చోవడం లేదు. ఈ 5 రకాల కారణం అంటే ఫస్ట్ నంబర్ 1, ఏదైనా పని చేయాలంటే మనకేం కావాలి? విశ్వాసం అనేది ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి. ధ్యానం అనే దాని మీద నమ్మకం పెట్టాలి ఫస్ట్. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఆలోచనలు తగ్గిపోతాయి. ఆలోచనలు తగ్గిపోయడం వల్ల నాడి మండల శుద్ధి జరుగుతుంది. నాడి మండల శుద్ధి జరగడం వల్ల దివ్యశక్తి ఆహ్వానం అవుతుంది. దివ్యశక్తి ఆహ్వానం కావడం వల్ల హాస్టల్ ట్రావెల్ జరుగుతుంది. హాస్టల్ ట్రావెల్ జరగడం వల్ల ఎన్నెన్నో చూస్తాము. ఎన్నెన్నో చూడడం వల్ల తర్వాత మనకు అపారమైన శక్తి వస్తుంది. ఈ అపారమైన శక్తి వలన ఈ అష్టసిద్ధులు లభిస్తాయి. ఏదైతే అనిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, వశత్వం, ఈశత్వం అనేటువంటి అష్టసిద్ధులు కూడా లభిస్తాయి. అపారమైన విశ్వాసం వలన మనకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. అపారమైన విశ్వాసం వలన ఆత్మదర్శనం అనేది దొరుకుతుంది. అపారమైన విశ్వాసం వలన చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి పోతామనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. అపారమైన విశ్వాసం అంటే ధ్యానం మీద విశ్వాసం. ఇక్కడ ధ్యానం ద్వారా నేను ఇన్ని సాధించుకోగలను అనేటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దానివల్ల మనకు రోగాలు నయమవుతాయి. అంటే నాడి మండల శుద్ధి జరిగినప్పుడు రోగాలు నయమవుతాయి. నేను దేవుణ్ణి చూడగలను, నేను దేవుణ్ణి. పత్రి సార్ చెప్పింది అదే కాన్సెప్ట్. పత్రి సార్ ఏం చెప్పాడు? నవవిధ పిరమిడ్ నవరత్నాల్లో మొదటి ఆధ్యాత్మిక ప్రకంపనలు అనేటివి 3. నేను దేవుణ్ణు, నేను దేవుడను, ఈ దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. ఇవన్నీ కూడా నమ్మాల్సి వస్తుంది. దాన్నే విశ్వాసం అంటాం. నేను దేవుడను, ఈ జీవుడు దేవుడు,
ఈ దేహమే దేవాలయం అనేటువంటి 3 ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది. ఇవి నమ్మకం లేకపోతే నేను జీవుణ్ణి, లేదంటే కొంతమంది చెప్పిన విషయాలు నేను మనిషిని, నేను పలానా అంటే నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు ఇంకా దేవుని దగ్గరికి రాలేదు అంటే నీవు దాని మీద నమ్మకం లేదు. పత్రిసారి చెప్పినటువంటి కాన్సెప్ట్ ధ్యానం మీద కానీ పిరమిడ్ నవరత్నాల మీద కానీ నీకు విశ్వాసం కానీ నమ్మకం కానీ లేనట్లు. మరి విశ్వాసం నమ్మకం ఉందంటే అర్థమేమి? నీవు దేవుడను అని చెప్పాలి. ఫస్టే నమ్మాలి. జీవుడే దేవుడు అనేది నమ్మాలి. ఈ దేహమే దేవాలయం అటువంటిది నమ్మాలి. మరి ఈ 3 తెలుసుకోవాలంటే ఏం చేయాలనేది కూడా చెప్పాడు ఆయన. 4 రకాలైనటువంటి ప్రకపణలు. ఒక గురువుని పట్టుకో, శ్వాస అనే గురువుని పట్టుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. తర్వాత సమయమే సాధన, ఎంతసేపు సమయం చేస్తే అంతసేపు చేయి. సాధనే ప్రగతి, అనుభవమే జ్ఞానం. నీకు అనుభవాలు వస్తాయి, అదే నీకు జ్ఞానం. ఏమైతే నువ్వు చూసావో, ఏదైతే నువ్వు ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత నీకు వచ్చినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో నీకు అది జ్ఞానంగా మిగులుతుంది. నాకు ఈ రోజు ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఏదైతే నేను ధ్యానం ద్వారా నాకు వచ్చినటువంటి ఈ ట్రావెల్ ఏదైనా జరిగిందో నాకు ఒక జ్ఞానంగా నాకు మిగిలింది కాబట్టి నాకు అది ఒక జ్ఞానంగా నేను చెప్పుకుంటున్నాను. తర్వాత ఇవన్నీ కూడా చేయాల్సిన పనులు. ఫస్ట్ ఏమో నమ్మాల్సిన పనులు. ఫస్ట్ నమ్మాల్సిన 3. నేను దేవుడను, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అనేది నమ్మాలి. తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టాలి, సమయమే సాధన, సాధనే ప్రగతి, అనుభవమే జ్ఞానం అనేటువంటిది చేయాలి. తర్వాత తెలుసుకున్న దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఏదైతే నువ్వు తెలుసుకున్నావో, నువ్వు ఏదైతే అనుభవపూర్వకంగా తెలుసుకున్నావో దానిని దానం చేయి, అదే నీకు ధర్మంగా పుణ్యంగా వస్తుంది అనేటువంటిది పత్రిసారి చెప్పినటువంటి జ్ఞానాన్ని నీకు నమ్మకం లేకపోతే మనకు ఈ అష్టసిద్ధులు కానీ ఇవన్నీ కూడా మనం సాధించలేము. ఎప్పుడైతే నమ్ముతామో దాన్ని సాధిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నమ్మకం అంటే ఎట్లుంటుందంటే, నువ్వు గుడ్డిగా నమ్ముతావో, మరి పత్రిసారి చెప్పినందుకు నమ్ముతావో, పత్రిసారి చెప్పిన విషయాల మీద నీకు నమ్మకం సరిగా లేకపోతే మరి వేదాలు చదవాల్సి వస్తుంది, భగవద్గీత చదవాల్సి వస్తుంది, బైబిల్ చదవాల్సి వస్తుంది, బుద్ధుడు ఏం చెప్పాడు చదవాల్సి వస్తుంది, జీసస్ ఏం చెప్పాడు చదవాల్సి వస్తుంది, బైబిల్ ఏం చెప్పాడు చదవాల్సి వస్తుంది, మరి జైన మతం ఏం చెప్తుందో చదవాల్సి వస్తుంది, సిక్కు మతం ఏం చెప్తుందో చదవాల్సి వస్తుంది, షింటో మతం ఏం చెప్తుందో చదవాల్సి వస్తుంది, కన్ఫ్యూజియన్ మతం ఏం చెప్తుందో చదవాల్సి వస్తుంది, నాస్తికులు ఏం చెప్తున్నారో కూడా దాని మీద మీరు ఇది చేయాల్సి వస్తుంది. ఇవన్నీ అవసరం లేకున్నప్పుడు పత్రిసారి చెప్పినటువంటి పిరమిడ్ నవరత్నాల గురించి నువ్వు సెర్చ్ చేసినట్లయితే, దాని మీద నమ్మకం పెట్టినట్లయితే చాలు. నీకు నమ్మకం కుదరటం లేదన్నప్పుడు అవన్నీ చేయాల్సిందే. ఎందుకంటే నువ్వు ఆధ్యాత్మికలోకి రావాలనుకున్నప్పుడు, ఈ విశ్వాసం కలిగి అష్టసిద్ధుల్లోకి రావాలనుకున్నప్పుడు, అష్టసిద్ధులను సంపాదించుకోవాలన్నప్పుడు ఇవన్నీ కూడా చేయకపోతే నీకు అష్టసిద్ధులు లభించవు. ఫస్ట్ నమ్మకం లేకపోతే అష్టసిద్ధులు లభించవు. పత్రిసారి కూడా ఇవన్నీ క్రోడీకరించి చెప్పిన విషయాలే. కాబట్టి దాంట్లో అది ఉంది అని చెప్తా ఉన్నాడు. దాని మీద నన్ను పట్టుకోవద్దు, నా ఆకారం వద్దు, నేను చెప్పిన మాట ఒకటే. శ్వాస మీద ధ్యాస పెట్టు, శ్వాసను గురువును పట్టుకో, నీకు నువ్వుగా ప్రయాణం చేయి, నన్ను వదిలిపెట్టేసేయండి, నీకు నువ్వుగా ప్రమాణం చేయి. విశ్వాసం అనే దానికి అట్లా ఉంటుంది అనమాట. మరి మన ప్రాపంచికంగా ఒక వ్యక్తి మనకు ఇప్పుడు విజయవాడకి పోవాలి, కోర్టుకు పోవాలి, 10 గంటలకు పోవాలి, విశ్వాసం అతనికి ఉంది కాబట్టి. మరి ఒక స్టూడెంట్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలనేటువంటి విశ్వాసం లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ కాలేడు. మరి ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నప్పుడు నువ్వు విశ్వాసం లేకపోయి ఏదో నేను పరీక్ష రాసి వస్తాను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతానంటే కాదు, నీకు విశ్వాసం ఫస్ట్ నీకు ఉండాలి. అందుకోసమే విశ్వాసం అనేది, మీరు కూడా ఒకసారి క్లాస్ చెప్పారు మేడం, విశ్వాసం 2 మాటలు విన్నాను, బాగానే ఉంది, చాలా బాగా చెప్పారు అది విషయాన్ని. విశ్వాసము నమ్మకం అనే విషయం గురించి ఒకటి వీడియో చేశారు, అది నేను విన్నాను, బాగానే ఉంది అది. ఆ విధంగా విశ్వాసం అనేది నమ్మకపోతే మనం ఏది చేయలేము, ప్రాపంచికంగా కూడా చేయలేము. ప్రాపంచికంగా కూడా ఈ రోజు ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా విశ్వాసం కావాలి, ఈ రోజు ఎస్ఐ కావాలన్నా విశ్వాసం కావాలి, ఈ రోజు నువ్వు 10th పాస్ కావాలన్నా విశ్వాసం కావాలి. విశ్వాసం గురించి చిన్న బిట్టు చెప్తాను. ఒక సైంటిస్ట్ విశ్వాసం అంటే ఎట్లా ఉంటుంది అనేటువంటిది స్టూడెంట్స్ కి తెలియపరచడానికి ఒకరోజు ఏం చేశాడంటే,
అమ్మోనియా గ్యాస్ అనేటువంటిది ఒక బాటిల్లో తీసుకొని వచ్చి వీళ్ళందరూ చూపిస్తూ దీంట్లో అమ్మోనియా గ్యాస్ ఉంది, దీంట్లో అమ్మోనియా గ్యాస్ ఏదో మామూలు వేరే గ్యాస్ పోస్తా ఉన్నాడు, మామూలు వేస్తున్నాడు, వేసి మూత పెట్టేసి వాళ్ళ మీద సీజ్ చేసేస్తాడు. సీజ్ చేసేసి దీన్ని రేపు విప్పుదామని చెప్పేసి వాళ్ళ ఎదురుగానే తీసేశాడు. మరుసటి రోజు అదే బాటిల్ తీసుకుని వస్తాడు స్టూడెంట్స్ దగ్గరికి. స్టూడెంట్ చెప్తాడు, ఆయన సైంటిస్ట్, అయ్యా బాబు దీంట్లో అమ్మోనియా గ్యాస్ ఉంది, ఈ మూత ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో విపరీతమైనటువంటి స్మెల్ వస్తుంది, విపరీతమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈ బ్యాడ్ స్మెల్ రావడానికి, ఈ యొక్క స్మెల్ రావడానికి గాలి తరంగాలలో నుంచి మీకు రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇది ఇక్కడ నుంచి మీకు స్టూడెంట్స్ కి పోవాలంటే ఇక్కడ నుంచి టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు ఎవరి దగ్గరికి అయితే గ్యాస్ వస్తుందో, ఎవరికైతే స్మెల్ వస్తుందో వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి, నాకు స్మెల్ వచ్చింది అనేటువంటిది చేతులు ఎత్తండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. తర్వాత అది బాటిల్లో ఉన్నటువంటిది, సరే నేను విచ్చుతున్నాను అంత జాగ్రత్తగా వినండి అని చెప్పేసి ఈయన సైంటిస్ట్ ఆ టేబుల్ మీద పెట్టినటువంటి గ్యాస్ అమ్మోనియా బాటిల్ని మూత తీసి ఈ యొక్క సైంటిస్ట్ ముక్కు ముచ్చుకొని పక్కన నిలబడతాడు అనమాట. ముక్కు మూసుకొని పక్కన నిలబడతాడు. ఎవరు? ఈ సైంటిస్ట్. పక్కన నిలబడిన తర్వాత మెల్లగా మొదటి బెంచ్లో ఉన్నోళ్ళు మాకు స్మెల్ వచ్చిందని చేతులు ఎత్తేశారు. తర్వాత రెండో బెంచ్లో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తారు. తర్వాత మూడో బెంచ్లో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తారు. నాలుగో బెంచ్ తర్వాత లాస్ట్ వరకు చేతులు ఎత్తారు. మొత్తానికి అందరూ చేతులు ఎత్తారు. చేతులు ఎత్తేసిన తర్వాత ఎవరెవరికి స్మెల్ వచ్చిందా అని అంటే అందరూ చేతులు ఎత్తారు కాబట్టి అందరికి స్మెల్ వచ్చింది, అమ్మోనియా అనేటువంటి గ్యాస్ స్మెల్ వచ్చింది అని చెప్పేసి అందరు కూడా చెప్తారు. ఇక్కడ సైంటిస్టులు పక్కన ఉన్న వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. అక్కడ ఏం జరిగింది అని అంటే అక్కడ అమ్మోనియా గ్యాస్ లేదు, ఏం లేదు. వాళ్లకు భ్రమ కలిగించాడు. ఇది అమ్మోనియా గ్యాస్ అనేటువంటిది వాళ్ళ మైండ్ లో పూర్తిగా నింపేశాడు ఆయన. ఎప్పుడైతే నింపేశాడో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళకు దేర్ ఇస్ నో వే, వేరే మార్గం లేదు. వాళ్ళు ఫిక్స్ అయిపోయి వాళ్ళు కూడా ఆ విధంగా భావనలోకి వచ్చేసారు. అంటే స్మెల్ వచ్చిందనేటువంటి భావనలోకి వచ్చేసారు. తర్వాత దీంట్లో అమ్మోనియా గ్యాస్ లేదు, కానీ మీకు ఏ విధంగా వచ్చింది స్మెల్ అని అక్కడ ఉన్న స్టూడెంట్స్ అడుగుతారు. స్టూడెంట్స్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్స్ కి ఈయన చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఏమని చెప్పినారంటే వాళ్ళు నిజంగా మాకు స్మెల్ వచ్చింది అన్నారు. నిజంగా మాకు స్మెల్ వచ్చింది అనేటువంటిది వాళ్ళు చెప్పారు. అంటే అర్థమేమి? ఇక్కడ ఆ గ్యాస్ అనేటువంటిది స్మెల్ ఆల్రెడీగా వాళ్ళు ఇంతకుముందు పీల్చుంటున్నారు కాబట్టి ఆ స్మెల్ ఏదైతే ఉందో ఆ స్మెల్ వాళ్ళ మైండ్ లోకి ఎప్పుడైతే వాళ్ళు ఫీడ్ చేశాడో వాళ్ళ పూర్తిగా నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఆ నమ్మకము ఈ అష్టసిద్ధులని మనం కలుగజేస్తుంది. ఏదైతే మనం ప్రతిసారి చెప్పినటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే నమ్ముతామో ఆ నమ్మకము మనం ఎప్పుడైతే కూర్చొని ధ్యానం చేసినప్పుడు మనం ఏదైతే మనం సాధించాలనుకున్నామో, ఏవైతే మనం ధ్యానం ద్వారా నమ్మకం పెట్టి థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవాలనుకున్నాము, ఆత్మదర్శనం చేసుకోవాలనుకున్నాము, ఆస్ట్రల్ ట్రావెల్ చేసుకోవాలనుకున్నాము, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలనుకున్నాము, మన ధ్యానం ద్వారా రోగాలను ఏ విధంగా నయం చేసుకోవాలనుకున్నాము, ఇవన్నీ కూడా మనము అపారమైన నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం చేయగలము. మరి జీసస్ ఏం చెప్తారంటే ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను తీసి సముద్రంలో పడవేయచ్చు అని చెప్పేసి చెప్తాడు. అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. ఈ విధంగా ఇప్పుడు రామునికి విశ్వాసం ఉంది కాబట్టి రావణాసురునికి పోయి రావణుని చంపి సీతను తీసుకురావడం జరిగింది. కృష్ణునికి విశ్వాసం ఉంది కాబట్టి మరి పాండవుల చేత నిలబడి కౌరవులను వధించి వాళ్ళకు ధర్మాన్ని కాపాడడం జరిగింది. వీళ్ళందరికీ విశ్వాసం ఉంది. అర్జునునికి విశ్వాసం లేదు కాబట్టి సంశయం ఏర్పడింది. ఆ సంశయాన్ని ఈయన భర్తీ చేశాడు కాబట్టి తర్వాత విశ్వాసం కలిగింది. ప్రతిసారికి విశ్వాసం ఉంది కాబట్టి ఆయన 1,00,000 మందిని పెరిగిన మాస్టర్స్ ని తయారు చేశాడు.
మరి విశ్వాసం లేకపోవడానికి కారణం ఏమి? సరైనటువంటి జ్ఞానము లేకపోవడము. ఎటువంటి జ్ఞానము? ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడము, సరిగా పుస్తక పఠనం చదువుకోకపోవడము, ధ్యానం ఎందుకు చేయాలనేటువంటి ఆలోచన లేకపోవడము, పిరమిడ్ రత్నాలు నవరత్నాల గురించినటువంటి ఆలోచన లేకపోవడము, భగవద్గీతలో ఉండే సారాంశం తెలుసుకోకపోవడము, గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి సారాంశం తెలుసుకోకపోవడం. అంటే పూర్తిగా అంటే ఎవరో చెప్పారు ధ్యానం అంటే మంచిది, ఏం మంచిది? మనసు బాగుంటుంది. ఓకే, నీవు దేనికి వచ్చావు? మనసు బాగుండడానికి మాత్రం వచ్చావు, అష్టసిద్ధుల కోసం రాలేదు. నీకు అష్టసిద్ధుల మీద నమ్మకం వస్తే నీకు దాని మీద నీకు ధ్యానం పనిచేస్తుంది. నీకు అష్టసిద్ధులు మనసు బాగుంటే చాలు, ఓకే ధ్యానం చేస్తా ఉన్నావు, బాగుంటుంది, ఓకే. నీకు నమ్మకం దాని మీద ఉంది, ధ్యానం ద్వారా మనసు బాగుంటుంది అనేది నమ్మకం ఉంది కాబట్టి దాని మీద నీకు ఉంటుంది కాబట్టి అది ఇస్తుంది. నీకు ఆ జ్ఞానం ఎట్లా రావాలి అంటే విశ్వాసం ఏ విధంగా రావాలి? అష్టసిద్ధులు రావాలి, నీకు ఆస్ట్రాలు ట్రావెల్ చేయాలి, థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవాలి, దైవ దర్శనం జరగాలి, అంతర్దర్శనం జరగాలి, ఆత్మదర్శనం జరగాలి, రోగం నయం చేసుకోవాలి. క్యాన్సర్ ఉంది, నయం చేసుకుంటా నేను ధ్యానం ద్వారా, నా రోగాన్ని నేను నయం చేసుకుంటాను, ఎనీ టాబ్లెట్ వేసుకోకుండా నయం చేసుకోగలను అనేటువంటిది విశ్వాసమైన నమ్మకం ఉండి ధ్యానం చేసినట్లయితే మనం అనుకున్న ఆ సిద్ధులు ఏవైతే ఉన్నాయో మనకి ఏం కావాలో అవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. మరి సరైనటువంటి జ్ఞానం లేకపోవడానికి కారణం ఏమనంటే, మనము ఎవరు చెప్తా ఉన్నారు? పతంజలి చెప్తా ఉన్నాడు ధ్యానం చేయమని, ప్రాణాయామం ద్వారా ఇవన్నీ కూడా. మరి భగవద్గీత చెప్తుంది సమం కాయం శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరం సంపరీక్ష నాసికాగ్రం, అంటే నాసికాగ్రం మీద శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయమని గౌతమ్ బుద్ధుడు చెప్తా ఉన్నాడు, జైన మతం చెప్తా ఉన్నారు, అందరూ చెప్తా ఉన్నారు. మరి అటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నప్పుడు దాని మీద నమ్మకం లేకపోయినప్పుడు మనకు విశ్వాసం కలిగి ఉండదు. అంటే జ్ఞానం మనం సంపాదించుకోవడానికి మనకు సరైనటువంటి మనకు ప్రవేశం లేవని. మరి సరైన జ్ఞానం సంపాదించుకోవడానికి కారణం ఏమంటే శ్రద్ధ లేకపోవడము. మరి కృష్ణుడు ఏం చెప్తాడు? లభతే జ్ఞానం. జ్ఞానం ఎక్కడ వస్తుంది? దీనికి అంతే కారణం అంటే జ్ఞానం విశ్వాసం లేకపోవడానికి కారణమేమి? నీకు సరైనటువంటి జ్ఞానం లేకపోవడము, పత్రిసారి చెప్పిన పిరమిడ్ నవరత్నాల గురించి అవగాహన లేకపోవడము, భగవద్గీత చెప్పిన సమం కాయం శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం సం దిశ చనవలోకి అని భగవద్గీతలో చెప్పాడు, ధ్యాస పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టని. పతంజలి చెప్పాడు, గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, జైన మతం చెప్తా ఉంది, జీసస్ చెప్పాడు. జీసస్ కూడా 41 రోజులు పోయి ప్రతిరోజు కొండకు పోయి ధ్యానం చేస్తాడు. మరి ఇంతమంది చెప్తుంటే కూడా మనకు అవగాహన అంటే లేదు, అంటే దాని మీద శ్రద్ధ లేదు అని. శ్రద్ధ లేకపోవడం వల్ల సరైనటువంటి జ్ఞానం మనం సంపాదించుకోలేము, సరైనటువంటి జ్ఞానం సంపాదించుకోవడం వల్ల విశ్వాసం సరిగా లేదు. ఆ విశ్వాసం సరిగా లేకపోవడం వల్ల మనము ఏదైతే అనుకున్నామో అవి ఆధ్యాత్మికంగా మనం సాధించలేకపోతున్నాము. మరి శ్రద్ధ లేకపోవడానికి కారణం ఏమిటంటే సరైన పట్టుదల లేకపోవడం. ఈ రోజు కాకుండా రేపు చేద్దాము, సరైన పట్టుదల అంటే ఖచ్చితంగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఓహో ధ్యానంలో నాకేం సరైనటువంటి ఇది లేదు, మరి తపస్సు చేస్తే ఏమన్నా బాగుంటుందేమో, లేదు ధ్యానంలో పిరమిడ్ ధ్యానంలో సరిగా లేదు, ఓం శాంతి దగ్గరికి పోతే ఏమన్నా బాగుంటుందేమో, ఓం శాంతిలో సరిగా లేదు, నువ్వు ఇంకా తిరగాల్సి వస్తా ఉంది. అంటే ఇవన్నీ తిరగాల్సి వస్తుంటే విశ్వాసం లేదు, విశ్వాసం లేదంటే సరైన జ్ఞానం లేదు, సరైన జ్ఞానం లేదంటే శ్రద్ధ లేదు, శ్రద్ధ లేదంటే నువ్వు సరైనటువంటి పట్టుదల ఒకటి తీసుకోవడం లేదు. ఏది ఫలాంది కావాలనేటువంటి పట్టుదల నీకు లేకపోవడం వలన నీకు విశ్వాసం కలిగి ఉండలేవు. మరి సరైన పట్టుదల ఎందుకు లేదు అనేటంటే సరైనటువంటి కృషి లేకపోవడము, బద్ధకంతో ఏర్పడడం. బద్ధకంతో అంటే ఈ రోజు కాకుండా రేపు చేద్దాం, ఇంకా నేను ఇంకా 20 ఏళ్ళు బతుకుతా కదా, 20 ఏళ్ళలో ఏదో రోజు సాధించుకుందాం, ఈ రోజు అయిపోతుందా, ఈ రోజు పని ఉంది, ఈ రోజు పొద్దున్నే లేయలేకపోయాను, రాత్రి లేట్ నిద్రకు పోయాను, మరుసటి రోజు ఏదో ఒక పని ఉంటుంది, ఈ రోజు ఈ పని ఉంది కదా, ఈ పని అయిపోయిన తర్వాత ఎల్లుండి చేద్దాం, ఇంకా ఎల్లుండి ఉంది కదా యాడికి పోతాం, ఎల్లుండి తర్వాత ఇంకా అవతల ఎల్లుండి ఉంది కదా, ఇట్లా సంవత్సరం గడిచిపోతుంది, ఇంకా వచ్చే సంవత్సరం ఉంది కదా, వచ్చే సంవత్సరం ఉంది 2 years ఇంకా ఉంది కదా, ఇంకా ఒక 20 ఏళ్ళు బతకలేనా, 20 ఏళ్ళు నేను ఎప్పుడోసారి సాధించుకోగలను. ఈ విధమైన వాయిదాలతో కూడుకున్నటువంటి బద్ధకము ఏర్పడడం వల్ల మనకు సరైనటువంటి పట్టుదల రాదు. సరైన పట్టుదల రాకపోవడం వలన సరైనటువంటి శ్రద్ధ ఉండదు. శ్రద్ధ లేకపోవడం వలన సరైనటువంటి జ్ఞానం మనకు
రాదు. సరైనటువంటి జ్ఞానం లేకపోవడం వలన సరైనటువంటి విశ్వాసము ధ్యానం మీద కలిగి ఉండలేము. మరి బద్ధకము అంటే మరి ఓస ఏం చెప్తున్నట్టే ఎంజాయింగ్ అలోన్నెస్ ఈజ్ పర్ఫెక్ట్ రైట్. అంటే ఒంటరితనంగా ఉంటున్నారంటే మనం ఏమంటున్నాము, బద్ధకంతో ఉంటున్నాడట. ఒంటరితనం అనేది పర్ఫెక్ట్నెస్, పర్ఫెక్ట్ రైట్నెస్, అలోనెస్ అనేది ఏకాంతం సబబే. కానీ బట్ ఎంజాయింగ్ లేజినెస్ ఈజ్ నాట్ రైట్. అంటే ఒంటరిగా ఊరికనే ఉండద్దు, లేజినెస్ గా ఉండద్దు, ఒంటరిగా ఏం చేయాలో తెలియక ఉండవద్దు. అది నాట్ పర్ఫెక్ట్ అంటాడు, అది తప్పు అంటాడు ఓసు అంటాడు. నువ్వు చేయాల్సిన పనిని చేయలేకపోతే బద్ధకము. అహర్నిశం కష్టం లేకపోతే, కష్టం అంటే మనం ధ్యానం కూడా ఒక కష్టం కిందకే వస్తుంది. అహర్నిశం కష్టం, ధ్యానం కూడా ఒక కష్టమే. ధ్యానం అంటే ఆషామాషి కాదు. ఇప్పుడు రిలాక్సేషన్ వేరు, లేజినెస్ వేరు అనమాట. ఆ విధంగా మనం ఈరోజు ధ్యానం వలన మనకు ఏమొస్తాయి? అష్టసిద్ధులు, ఆత్మదర్శనం దొరుకుతుంది, అష్టసిద్ధులు లభిస్తాయి, హాస్టల్ ట్రావెల్ జరుగుతుంది, థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో కూడా చూడగలము. ధ్యానం ద్వారా ఇన్నొస్తాయి. అయితే ఈ ధ్యానం ద్వారా మనకు సరైనటువంటి ఇవి రాకపోవడానికి కారణాలు ఏమంటే, లోపాలు ఏమంటే, సరైనటువంటి మనము విశ్వాసం లేకపోవడము. సరైనటువంటి విశ్వాసం ఎందుకు లేదంటే సరైనటువంటి జ్ఞానం మనకు లేకపోవడము. సరైనటువంటి జ్ఞానం ఎందుకు లేదంటే మన దాని మీద ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధ కలిగించలేకపోవడము. అంటే వినడం కానీ ఏదైనా చదవడం కానీ, స్వాధ్యాయం కానీ, సజ్జన సాంగత్యం కానీ, ఏడన్నా ఇప్పుడు ఎవరైనా చెప్తున్నారంటే అటుకి పోవాలంటే మనం ఆధ్యాత్మిక విషయాల పట్ల మనం ఏదైనా ఫలానా వాళ్ళు చెప్తున్నారంటే పోవాలంటే మనం పోలేము. ఎందుకు? మనకు శ్రద్ధ లేకపోవడము, బద్ధకం రావడము, సరైనటువంటి దాని మీద అవగాహన లేకపోవడము, పట్టుదల లేకపోవడం వల్ల సరైనటువంటి కృషికి మనం ఎప్పుడైతే లేకోకుండా బద్ధకానికి ఎక్కువ మనకు ఆస్కారం ఇస్తామో, మనం చేయాల్సిన పనులు కూడా ఆధ్యాత్మిక విషయాలు చేయలేము. ఆధ్యాత్మిక విషయాలు అనేటువంటిది ఇంత ఆషామాషి సబ్జెక్ట్ కాదు. చాలా మంది యోగులు మళ్ళా అక్కడి నుంచి యోగ భ్రష్టతో పరిగెత్తుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది కత్తి సాము మీద నడక మాదిరిగా ఉంటుంది జీవితం. కత్తి సాము మీద నడక మాదిరిగా ఉంటుంది. మామూలుగా కార్పెట్ మీద పరిచి జీవితం కాదు ఇది. కార్పెట్ మీద పరిచితే ఆ నడుచుకుంటూ పోయేటువంటి ఇది వే కాదు. ఇది చాలా కష్టతరంతో ఉంటుంది. కానీ వాటన్నిటిని కూడా నిలదొక్కున్నప్పుడే మనం ఇవన్నీ కూడా సాధించుకోగలం. ధ్యానంలో బాగుండయి, అందరికీ బాగా శబాస్ అంటున్నారు, చేస్తా ఉన్నారు, చాలా బాగా జరుగుతున్నాయి. ఓకే, అవి ఓకే, ఎంతవరకు ప్రాపంచికానికి ఉపయోగపడేటివి. నీవు బాగు చేస్తున్నావు, బాగా జరుగుతున్నాయంటే ప్రాపంచికమే ఇదంతా కూడా, కానీ ఆధ్యాత్మికం కాదు. ఓకే మేడం. ఓకే సార్. సార్ కంటిన్యూ చేస్తారా? ఇక్కడికి ఎండ్ అయిందా సార్? ఎండ్ అయిందిలే మేడం. మరి ఓకే, 1 అవర్ అయింది కదా ఈరోజు. మరి ఈ యొక్క శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇందుమతి మేడం గారు నాకు అష్టసిద్ధులు లభించడానికి ధ్యానం ఏకైక మార్గము, ప్లస్ మరి ఈ ఏకైక మార్గాన్ని మనం ఏ విధంగా ఛేదించుకోలేకపోవడానికి కారణాలు, ఏదైతే విశ్వాసం లేకపోవడం, ఇవన్నీ విషయాలు చెప్పడానికి ఈ వేదికగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క సెషన్ ముగిస్తున్నా మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా వివరంగా ఒక్కొక్కటి ఎలా లభిస్తాయి మనకి ధ్యానం ద్వారా అనేవి చాలా వివరించారు, నెమ్మదిగా వివరించారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ అలాగే అన్నారు కదా, విశ్వాసం అనేది ఉండాలి, ఉంటే ఏదైనా కానీ సాధించగలం అని చెప్పేసి. ఎస్ సార్, మీరన్నట్టు ప్రతి దేవీ దేవతలు జీసస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేశారు వాళ్ళు. ధ్యానం చేసి ఆ శక్తులన్నీ పొందారు. బట్ అది అది మనం పట్టుకోలేదు. షిరిడి సాయిబాబా సచ్చరిత్ర, జీవిత చరిత్ర అని పారాయణం చేస్తూ చదువుతూ ఉంటాం. బట్ ఆఖరి పేజీల్లో కానీ, ఆ పేజీ మొదటి పేజ్ నుంచి ఎండింగ్ పేజ్‌లో మొత్తం ఫస్ట్ ధ్యానం చెయ్యమనే చెబుతారు బాబా వారు కూడా. కానీ దాన్ని గ్రహించట్లా. ఆయన ఏవైతే మహిమలు చూపిచ్చింటారో మనుషుల పైన, ఈ జనాల పైన, ఓహో! నేను బాబాని సేవిస్తే, ఆయనని పూజిస్తే నా పైన గూడా ఇలాంటి మహిమలు చూపిస్తారు. నాకిలాంటి కోరికలు తీరుస్తారు అన్న దాంతోనే ఉండిపోయాం. అది తప్పు అక్కడితోనే అది. ఆగిపోయాం. ఆ! కరెక్ట్, కరెక్ట్. అక్కడితోనే ఆగిపోయాం. అసలు ఇలా చేస్తే వాళ్ళు ఏం చేసి మహిమల్ని వాళ్ళంతా కూడా సాధిచ్చారు అనేది ఆలోచించట్లేదు. అలా హ్మ్. ఆలోచించట్లేదు. మనం కూడా అవ్వచ్చు కదా! ఎంతసేపున్నా వాళ్ళు దేవతలు. వాళ్ళు దేవుళ్ళు పైనుంచి దిగొచ్చారు. వాళ్ళకందుకే ఆ సిద్ధులుంటాయి, అవన్నుంటాయి. నేను జస్ట్ ఒక మానవ మాత్రుడని నాపై నాకు విశ్వాసం తగ్గించుకుంటున్నాను. నమ్మకం లేకుండా మనిషి ఇంతే అనే దానితోనే ఉండిపోతున్నామే తప్ప, లేదు మనిషి ఏదైనా సాధించగలడు. ఇప్పుడు అంతరిక్ష యానానికే ప్రయాణం చేసొచ్చిన వాడు, సో ఇది సాధించలేడా? ఈ కాస్త నమ్మకం, విశ్వాసం కూడా మనలో లేదు. సన్నగిల్లుతుంది. దట్స్ వై మనం చెయ్యాలి మెడిటేషన్. ఆ ధ్యానం ద్వారా అలాంటి ఎరుక రావడానికి, అలాంటి విశ్వాసం మనలో పెంపొందడానికే ధ్యానం అనేది చెయ్యాలండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏ ఇది వృద్ధాప్యం వచ్చాకనో, నేను ముసలిదాన్నయ్యాకనో అప్పుడు చేయాల్సినది కాదు ధ్యానం అంటే. ఈ క్షణం ఇప్పుడే మొదలు పెట్టాల్సిన స్థితి. సో సూపర్బ్ సార్. థాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఎవరైనా సార్‌ని ఇంకేదైనా అడుగుతారా? క్వెషన్స్ లాంటివేమైనా? ఇప్పుడు చెప్పిన ఇంత సబ్జెక్ట్‌లో ఏదైనా మీకు డౌట్ ఉంటే కనుక అడగండి. ఉన్నారు. అందరికి క్లారిటీగా, క్లియర్‌గా అర్థమయ్యిందంటే సో హ్యాపీ. మళ్ళీ మనం మరొక సెషన్‌లో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. మీరందరూ వీక్షించిన వాళ్ళందరికీ కూడా సో ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్‌ని ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే ఇక ముందు ఏదైతే మీకు నోటిఫికేషన్స్ వస్తాయో అవన్నీ కూడా మీకు అందివ్వబడతాయి. సో థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.